దేవర్షి, బ్రహ్మదేవుల నుండి మీరు జ్యోతిష శాస్త్ర జ్ఞానాన్ని పొందారు కదా? అవును మాత. మీరు సంతోషి హస్తముద్ర చూసి చెప్పండి. ఒకవేళ ఇది సంతోషి అకాల మృత్యువు కాదు కదా? దీనివల్ల నా సందేహం కూడా నివృత్తవుతుంది. అవశ్యం మాత, తమరి ఆజ్ఞ. మాత, ఇదేంటి మాత? సంతోషికింకా ఆయుర్దాయం ఎంతో ఉంది. అవును మాత, ఆమెకు ఆయుర్దాయం చాలా ఉంది. మనం అతి శీఘ్రమే బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళాలి మాత. ఇప్పుడు వారే ఈ భ్రాంతిని తొలగించగలరు. మీరన్నది సత్యమే దేవర్షి. మనము బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళి తీరాలి. నువ్వు నేను చెప్పిన పని సరిగ్గా చేయనప్పుడు నీకు డబ్బులెందుకు ఇవ్వాలి? చూడండి మేడం, పని నా వల్లే జరిగింది. నేను తనని భయపెట్టి ఉండకపోతే తనకి యాక్సిడెంట్ అయ్యేది కాదు. ఈ మున్నా దగ్గర అతి తెలివి చూపించడానికి ప్రయత్నించకండి. మేడం, మీరు నాకు ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే... ఇవ్వకపోతే ఏంటి? బెదిరిస్తున్నావా? డబ్బులు ఇవ్వాలి కదా నీకు. ఒక్క నిమిషం, ఇదిగో డబ్బు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళిక్కడి నుంచి. స్టాపేడ్. అమ్మయ్య, వాడి పని అయిపోయింది. సంతోషి ఎలా చేస్తే ఏంటి, కానీ దాని ప్రాణమైతే పోయింది కదా. నారాయణ నారాయణ. ప్రణామాలు మాత. ప్రణామాలు మాత. దేవి సంతోషి, దేవర్షి, ఈ సమయంలో మీరిక్కడా? మేమిక్కడకు బ్రహ్మదేవులను కలవడానికి వచ్చాము. బ్రహ్మదేవులైతే ధ్యానంలో మునిగి ఉన్నారు. వారి ధ్యానాన్ని భగ్నం చేయకుండా చూడమని నన్ను ఆదేశించారు దేవి. నారాయణ నారాయణ. క్షమించ కోరుతున్నాను సరస్వతీమాత, కానీ ప్రస్తుతం బ్రహ్మదేవుల ధ్యానం భంగం కావడం ఎంతో అవసరం మాత. దేవర్షి, బ్రహ్మదేవుల వారి ధ్యానం పూర్తయ్యేంత వరకు వారు ప్రకటితమవడం అసాధ్యం. మాతా, ఇప్పుడు బ్రహ్మదేవులు మేల్కొనడం ఎంతో అవసరం. ఎందుకంటే ఇది ఒకరి ప్రాణాలకు సంబంధించినది. నా భక్తురాలి ప్రాణం అకారణంగా తీసేశారు. సమయం ఇంకా మించిపోకముందే మనం బ్రహ్మదేవుల దృష్టిని ఈ విషయంపైకి మరలించాలి. కానీ దేవి, మేం బ్రహ్మదేవులకు వాగ్దానం చేశాము, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ధ్యానానికి భగ్నం కలగనివ్వమని. నాకు తెలుసు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో. నేను కఠోర తపస్సు చేస్తాను. దానివల్ల బ్రహ్మదేవులు తమ ధ్యానం నుండి మేల్కొంటారు. బ్రహ్మదేవా, నేను మనస, వాచ, అలాగే కర్మణ నా సమస్త దైవిక శక్తులను త్యజిస్తున్నాను. మాతా. హే అగ్నిదేవా, ఏ విధంగా సూర్యదేవులు ఎప్పటికీ అంధకారంలో దాగి ఉండలేరు, చంద్రుడు తన చల్లదనాన్ని త్యజించలేరు, అదేవిధంగా నేను నా భక్తురాలు ఈ విధంగా అకాల మృత్యువు బారిన పడడానికి ప్రత్యక్ష సాక్షిని కాలేను. ఒకవేళ నాలో ఈ భావన నిష్ఠతో కలిగి ఉంటే, హే అగ్నిదేవా, మీరు మీ అగ్ని జ్వాలలతో పథాన్ని ప్రజ్వలింపజేయండి.
ఇక్కడ సైన్ చేయండి. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాయి. మీరు బాడీని తీసుకెళ్ళొచ్చు. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా తిండి తిండి అంటావు? ఒక్కరోజు తినకపోతే నేనేం చచ్చిపోన్లే. నీకేదైనా జరిగేలోపు భగవంతుడు నా ప్రాణం తీసేయాలి. అదైతే జరగని పని కదా, ఎందుకంటే ఇప్పుడు నా ప్రాణం నువ్వే. నన్ను ఇది ఎలా జరిగింది? సంతోషి నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయింది? బాధపడకు, ధైర్యం. తలరాతని ఎవరు మార్చలేరు కదా. ధైర్యంగా ఉండు బాబు, ధైర్యంగా ఉండు. చెప్తే అర్థం కదా నీకు? చీ కొడుతున్నా ఇంకా ఇక్కడే కూర్చున్నావా? పో పో ఇక్కడి నుంచి. భగవంతుడు ఇలాంటి దుర్దినం చూడ్డానికి నాకున్న జబ్బు నయం చేశాడా? ఓరి భగవంతుడా, ఓరి భగవంతుడా, ఎలా జరిగిందండి? మా సంతోషికి అప్పుడే నిండు నూరేళ్ళు నిండాయా దేవుడా? నువ్వు తప్పు చేశావు. అరే మా అంతరంగారాల పట్టి మాకు ఇష్టమైన మా సంతోషిని ఇంత చిన్న వయసులో నేను మాకు దూరం చేస్తావా భగవంతుడా? అసలు ఇదంతా ఎలా జరిగింది? నానమ్మ, సంతోషి అక్క లేవడం లేదేంటి? బాబు, నీ సంతోషి అక్క ఇంకెప్పటికీ లేవదు, ఇంకెప్పటికీ లేవదురా, ఎప్పటికీ లేవదు. అలా ఎలా లేవకుండా ఉంటుంది? నేను లేపుతాను తనని. అక్క లేవవా? అక్క లేవు. అక్క లే, అక్క అక్క లే, అక్క లే, అక్క అక్క లే, అక్క లేవు. అక్క లేగక్క, అక్క లేవు.
ఎంత అదృష్టవంతురాలో కదా ఆ సంతోషి. ఆమె కోసం దేవి సంతోషి స్వయంగా తపస్సు చేస్తున్నారు. నారాయణ నారాయణ. మాతా మాతా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మాతా, మీరు మీ తపస్సును ముగించండి మాతా, తక్షణమే ముగించండి. అన్యథా సమస్త దేవలోకంపై దీని ప్రతికూల ప్రభావం పడుతుంది మాతా. దేవర్షి అన్నది సత్యమే. దేవి సంతోషి, దయచేసి శాంతించండి. దీని పీడ నాకు విరగడైపోయింది. బేకారిదే. ప్రణామాలు బ్రహ్మదేవా. ప్రణామాలు బ్రహ్మదేవా. దేవి సంతోషి, మీరు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. బ్రహ్మదేవా, మా లక్ష్యం మీకు ఇబ్బంది కలిగించడం కాదు, కానీ విధి విధానానికి విరుద్ధంగా జరుగుతున్న కుతంత్రం మీకు తెలియజేయాలని అనుకున్నాను. దేవి సంతోషి, మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీరు విపులంగా చెప్పండి. మీరు సత్యం చెబుతున్నారు దేవి సంతోషి. ఈ మహిళ అంతిమ సమయం ఇంకా రాలేదు. యమధర్మరాజు అనుచిత సమయంలో ఆమె ప్రాణాలను ఎలా తీశారు? దీనికి సమాధానం యమధర్మరాజు అవశ్యం చెప్పవలసి ఉంది. ప్రణామాలు బ్రహ్మదేవ. యమధర్మరాజా, మృత్యువు సమయం ఆసన్నమయ్యేలోపే మీరీ మహిళ ప్రాణాలను ఎలా తీశారు? బ్రహ్మదేవ, మేము కేవలం భవిష్యవాణిని అనుసరించే కార్యం నిర్వహించాం. అదంతా మీ యొక్క లిఖితాన్ని బట్టే జరిగింది దేవా. యమధర్మరాజా, ఇదిగో చూడండి. ఇంకా ఈమె ఆయుర్దాయం పూర్తిగానే లేదు. మీరు శీఘ్రాతి శీఘ్రం జీవనకాల పట్టికను మాకు సమర్పించండి.
ఇందులో సంతోషి పేరున ఉన్న పుట నాశనమైపోయింది. ఈ కార్యం ఎవరు చేశారు? ఇది ఎలా సాధ్యం దేవి? పట్టిక నుండి పుట ఎలా మాయమైపోయింది? మీరన్నది సత్యమే దేవి సంతోషి. ఇది అవశ్యం ఎవరిదో కుతంత్రం. ఈ కార్యం ఎవరు చేసి ఉన్నా సరే వారికి అతి కఠినమైన దండన అవశ్యం విధిస్తాం. నారాయణ నారాయణ, క్షమించగోరుతున్నాను బ్రహ్మదేవా. కానీ బ్రహ్మదేవా, మనకెలా తెలుస్తుంది ఈ కుతంత్రం ఎవరు పన్నారు? చెల్లి, ఇప్పుడు కొంచెం నటించి తప్పేం లేదు. లేదంటే వీళ్ళంతా ఏమనుకుంటారంటే మనకు సంతోషం అంటే ప్రేమ లేదనుకుంటారు. తస్సది అక్క, నువ్వు చెప్పింది నిజమే. చిన్న వయసులోనే ఇది పోవాలా అక్క? ఏం చేస్తాం చెల్లి, భగవంతుడి రాతను ఎవరూ తప్పించలేము. పద బాబు, ఇదే సమయం అంటే సంతోషి చివరి ప్రయాణంలో ఆమెకు సహకరించాల్సిన సమయం. ధైర్యంగా ఉండాలి బాబు. ఎప్పుడు పదలే, పద. రా బాబు. ధైర్య బాబు, మన పద్ధతి ప్రకారం భార్యకి భర్త పాపిట్లో కుంకుమ పెట్టి వీడ్కోలు చెప్పాలి. కీటకరాజా, మీరింత దుస్సాహసం ఎలా చేశారు? విధాత లిఖితాన్ని నాశనం చేస్తారా మీరు?